వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. మరి కాసేపట్లో సచివాలయంలో చంద్రబాబు సమీక్షలు. ఫైనాన్స్ బడ్జెట్ పై సీఎం రివ్యూ. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనుకబడింది. రైతులను కాపాడుకోవడమే తమ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు. వైసీపీ నేతల పిటిషన్లపై విచారణ వాయిదా. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంది. రైతులందరికీ న్యాయం చేస్తామన్న తుమ్మల. ఫిరాయింపులపై గత చైర్మన్ల నిర్ణయాన్ని అనుసరిస్తా. మండలి రద్దు అనేది అసంబద్ధమైన ప్రచారం అన్న గుత్తా సుఖేందర్. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కేసులో పోటాపోటీ ఫిర్యాదులు చేశారు లావణ్య, నటి మాల్వి మల్హోత్రా. ఇవాళ లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో మాల్వి రాజ్ తరుణ్ లవర్ లావణ్యపై ఫిర్యాదు చేసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని, లావణ్య చేసినవన్నీ అబద్ధపు ఆరోపణలు అని, తన సోదరుడికి లావణ్య అనుచిత సందేశాలను పంపుతోందంటూ ఫిర్యాదు చేసింది. మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్న లావణ్య కూడా మరోసారి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ మాల్విపై రెండోసారి ఫిర్యాదు చేశారు లావణ్య. స్క్రీన్ షాట్లు, మరికొన్ని ఆధారాలను నార్సింగ్ పోలీసులకు అందించారు. ఫిర్యాదును పరిశీలిస్తున్నామని నార్సింగ్ పోలీసులు చెప్పారు. మరోవైపు లావణ్యపై ఇప్పటికే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్, రాజ్ తరుణ్ విషయంలో మాల్వి మల్హోత్రా అలాగే లావణ్య ఏమని కంప్లైంట్ చేశారు? నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య రెండోసారి కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఈసారి మాత్రము చాలా ఆసక్తికర విషయాలు కూడా ఇందులో పొందుపరిచింది. కావాలని తనను చంపేందుకే కుట్ర పన్నారు. అంతేకాకుండా పూర్తిగా తాము ఇద్దరము అంటే రాజ్ తరుణ్ తాము 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాము, అంతేకాకుండా తనకు అబార్షన్ అయిందని చెప్పి కూడా దీనికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్లు కూడా పూర్తిగా సమర్పించారని చెప్పి కూడా ఆమె పేర్కొన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఆమె పేరు అన్విక సంబంధించిన పేరుతో తాము పూర్తిగా విదేశాల్లో కూడా పర్యటించాము, దానికి సంబంధించిన ఆధారాలు కూడా పూర్తిగా సమర్పించారని చెప్పి కూడా లావణ్య చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మాల్వి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడు. అయితే దీనికి సంబంధించి మాల్వి కోసం తరచూ ముంబైకి వెళ్ళేవాడు. అయితే ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ నిలదీయడంతోనే తనను దూరం చేశాడని చెప్పి కూడా లావణ్య చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఈ యొక్క ఎపిసోడ్ మాత్రం అనేక మలుపులు జరుగుతుంది. మరోవైపు మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టింది. లావణ్య పైన పూర్తిగా తనను బెదిరిస్తుంది, అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడుతుంది.
లావణ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా ఇప్పటికే లావణ్య పైన ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం పోలీసులు అంటే ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో ఫోటోస్ కావచ్చు, ఇతర సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా లావణ్య సమర్పించింది కాబట్టి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అవి ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో దానిపైన కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన మాత్రం ఇప్పటివరకు రాజ్ తరుణ్ మాత్రం ఎలాంటి స్పందన లేదు. కేవలం మొదటిసారి మాత్రమే స్పందించాడు. ఇప్పటికి మాత్రం ఈ యొక్క రెండోసారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్క పక్కన ఫ్లాట్. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ నోట్లో నుంచి వచ్చిన డైలాగు వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు ఆయన. రాష్ట్రానికి ఉన్న అప్పులు లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14 లక్షలు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై సమీక్షించనున్నారు. ఆర్థిక శాఖ పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా వారి వివరాలు కోరింది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై ఫోకస్ చేసింది. త్వరలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ టాక్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, బడ్జెట్ సమావేశాలకు ముందుగా జరుగుతున్న కసరత్తుగా ఈ ఆర్థిక శాఖపై జరుగుతుందని భావించవచ్చా? అవిత, ఏపీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర సచివాలయంలో ఇటు ఆర్థిక బడ్జెట్ పై అయితే కనుక ఆర్థిక శాఖ అధికారులతోటి పూర్తి స్థాయిలో అయితే కనుక సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా వరుస భేటీలతో అయితే కనుక ఇటు సచివాలయంలో అధికారులతో అయితే కనుక సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఓటాన్ బడ్జెట్ అనే అంశంపై అయితే కనుక పొద్దుంచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఇటు ఎలక్షన్ కి ముందు గత ప్రభుత్వం ఏదైతే ఓటాన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం దీన్నే మరొక 2 నెలల వరకు కంటిన్యూ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న అంశాలపై అయితే కనుక ఇటు ఆర్థిక శాఖ అధికారులతోటి ఇటు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక
ఏదైతే రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ యొక్క సబ్ కమిటీ అనేది కూడా ఈ యొక్క భేటీ అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఇక ఏదైతే బడ్జెట్ సమావేశాలు సైతం కూడా ఈ యొక్క అంశాల్లో ఏ విధంగా ప్రస్తావించాలి, అదేవిధంగా ఈ యొక్క ఓటాన్ బడ్జెట్ ని కంటిన్యూ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్న దానిపై అయితే కనుక ఇటు ఈ యొక్క చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కేబినెట్ మీటింగ్ అనేది కూడా ఇటు ఈ నెల 16వ తేదీన అయితే కనుక కేబినెట్ మీటింగ్ అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలోనే దీంట్లో ఇటు ఆమోదించే విధంగా కూడా ఇటు చర్యలు ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు ఈ యొక్క సమావేశాలు ఏదైతే ఇటు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామన్న నేపథ్యంలో ఈ యొక్క ఓటాన్ బడ్జెట్ నే కొనసాగించే విధంగా కూడా ఇటు నిర్ణయాలు ఉంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంట రైట్, థ్యాంక్ యూ సంతోష్. కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత గాదర్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పాలనలో ఓయూలో పోలీసులు దమనకాండను సృష్టించారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అడుగుపెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు దమనకాండను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్వి మద్దతు ఇస్తోందన్న ఆయన 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సిని ప్రకటించాలని కోరారు. లేకపోతే నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మహబూబ్నగర్లో, సరే వీళ్ళు వాయిదా వేయమని అడిగారు, నువ్వు వాయిదా వేస్తే ఇవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు. కనీసం టెట్కు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు, మనం ఏం చేయనో బిఏ చేయనో ఏం చేయనో అది కూడా చదివో సకా నాకు తెలియదు. అరే సన్నాసి రేవంత్ రెడ్డి, అరే సన్నాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాసా లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాసా అని అడుగుతున్నాను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకి అని చెప్పేసానా ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు, వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ 1 కానివ్వండి మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది, కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి చచ్చిపోమా కోరేది నువ్వు మనుషులని. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మంత్రులు బట్టి, తుమ్మల, పొంగులేటి పాల్గొన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని బట్టి గుర్తు చేశారు. ఆ హామీని అమలు చేయడం కోసం తమ ప్రజాప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. రైతు భరోసా పథకం అమలు కోసం ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ, పేదవాళ్ళకి కానీ, బడుగు బలహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో, ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి, కానీ రైతుకు సహాయం చేయాలి, నిజమైన రైతుకి భరోసా ఉండాలి. అటువంటి సూచనలు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్గా ఈ యొక్క సబ్ కమిటీ నిర్వహించేటటువంటి బట్టి గారు అన్ని జిల్లాలకు ఒకసారి వెళ్ళొస్తాము, మనవాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము. మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి, కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ శాసనసభ లోపులోనే అన్ని జిల్లాలు ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి బట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాని ఎన్నుకోవటం, వ్యవసాయ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది. వారి సూచన మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. జాతీయ రహదారుల అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ఏఐ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమార్తో పాటు జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. జాతీయ రహదారుల అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ఏఐ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమార్తో పాటు జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష కొనసాగుతోంది. ఇక ఇప్పటికే నిన్న నేషనల్ హైవే అథారిటీ అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమావేశమయ్యారు. అదేవిధంగా పలు సూచనలు కూడా జాతీయ రహదారుల ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక ఈరోజు అటు రాష్ట్ర కేంద్ర పరిధిలో జాతీయ రహదారులకు సంబంధించి తలెత్తే సమస్యలను పరిష్కరించాల్సిన దానికి సంబంధించి ఈరోజు ఈ సమీక్షలో చర్చించనున్నారు. అదేవిధంగా వీలైనంత త్వరగా అంటే జాతీయ రహదారుల నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎన్నో ఏళ్ల తరబడి కూడా ఈ జాతీయ రహదారుల విస్తరణ అనేవి కొనసాగుతూ ఉంటాయి. అయితే త్వరగా జాతీయ రహదారుల విస్తరణ అదేవిధంగా తలెత్తే అంశాలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ఈ సమీక్షలో ఈరోజు పూర్తి స్థాయిలో ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ రహదారుల విస్తరణలకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి సంబంధించి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని కూడా మనకి నిన్న అడగడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా మంచిర్యాల వరంగల్ ఖమ్మం విజయ కారిడార్, నేషనల్ హైవే 63కి సంబంధించి భూసేకరణ అంశం, అదేవిధంగా ఆర్మూరు జగిత్యాల మంచిర్యాల నేషనల్ హైవే 63కి సంబంధించిన భూసేకరణ అంశం, అదేవిధంగా వరంగల్ కరీంనగర్ నేషనల్ హైవే 563 జాతీయ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి ఫ్లై యాష్ వీటికి సంబంధించి కూడా నిన్న జాతీయ రహదారుల ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే 44తో పాటు కాళ్ళకల్ల గుండ్లపోచంపల్లి రహదారికి సంబంధించి భూసేకరణను కూడా నిన్న సీఎం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి జాతీయ రహదారుల ఉన్నతాధికారులు తీసుకొచ్చారు. వీటితో పాటు ఖమ్మం దేవరపల్లి ఖమ్మం కోదాడ రహదారి నిర్మాణంలో పోలీస్ భద్రత కావాల్సిందని కూడా నిన్న ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇక వీటికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన R&B అధికారులతో పాటు CS శాంతికుమారి కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం నేషనల్ హైవే అథారిటీ అధికారులకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మన్నెగూడ, హైదరాబాద్ విజయవాడ రోడ్డు విస్తరణ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డును భారత్ మాల పథకంలో చేర్చాల్సింది ఆ అంశాలను కూడా పరిశీలించాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ కల్వకుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలుపెట్టాలి, దీన్ని పూర్తి చేయాలంటూ కూడా జాతీయ రహదారుల ఉన్నతాధికారులకి సూచించడం జరిగింది. ఒకవేళ ఈ హైదరాబాద్ కల్వకుర్తి ఈ జాతీయ రహదారి పూర్తయితే 70 కిలోమీటర్లు, అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి రోడ్డు మార్గాన వెళ్ళే వారికి 70 కిలోమీటర్ల ఈ దూరం కూడా తగ్గుతుందని కూడా సీఎం నేషనల్ హైవే అథారిటీ అధికారులకు దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిన అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డుని కూడా ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తీసుకురావాలనుకుంటున్నాయి. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏర్పడే సమస్యల పరిష్కారాన్ని కూడా ఈ సమీక్షలో చర్చించనున్నారు. దీంతోపాటు ఇప్పటికే సాధారణంగా జాతీయ రహదారుల విస్తరణలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీళ్ళ పరిధి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాటర్ బోర్డుకి సంబంధించిన పైప్ లైన్లు కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ భూసేకరణ అంశానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సమస్యలని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే నేషనల్ హైవే అథారిటీ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించి కృషి చేస్తే అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా ఈ పనులన్నింటినీ కూడా తొందరగా చేసే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు సీఎం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా రహదారుల నిర్మాణం, ముఖ్యంగా జాతీయ రహదారుల నిర్మాణం తొందరగా పూర్తయితే అది రెండు రాష్ట్రాల మధ్య అదేవిధంగా ఇతర ప్రాంతాల మధ్య ఒక కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఎన్నో వ్యాపారకు సంబంధించిన లావాదేవీలు జరగడానికి కూడా ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటివి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ముఖ్యంగా జాతీయ రహదారుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత కూడా తీసుకుంది. అబితా. రైట్, థ్యాంక్ యూ విశాల్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.